లోకల్ కేబుల్ ఇద్దాం. నేను సార్ నేను ఉస్మానియాలో ప్రొఫెసర్ రిటైర్ అయినాను. సిద్దిపేట నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సిద్దిపేటలో కూడా విద్యార్థి నాయకులు ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థి నాయకులు ప్రెసిడెంట్గా, యూనివర్సిటీ ఎలక్షన్లో విద్యార్థి నాయకులుగా కూడా ఎలక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయునిగా ఎన్నో సమస్యల మీద నాకు అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే అందరూ మైకులు పెట్టి మాట్లాడతారు, కానీ నేను ప్రతిసారి తెలంగాణ ఉద్యమంలో 86 నుంచి కూడా అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అన్ని పార్టీలతో కూడా, అందరి పార్టీలను కూడా, అంటే విద్యార్థుల ఎన్ఎస్పీ అని ఉంటుంది, టీడీఎస్, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఇటువంటి సంస్థలతో కూడా తెలంగాణ ఉద్యమం ఒకటే జెండా మీద నేను పోయినా. నాకు మంచి అనుభవం ఉంది. నేను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఇంటి పట్టునే ఉండకుండా ఇంత అనుభవంతో నాకున్న మిత్రులు కానీ, విద్యార్థులు కానీ, మీరు ఎందుకు నిలబడద్దు ఎలక్షన్లో, అందరూ విద్యావేత్తలు రాకుండా మామూలుగా గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి ఏంటంటే ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తి రావాలని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. విద్యార్థులు కానీ, నా మిత్రులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, అందరూ వ్యాపారవేత్తలు వస్తుంది సార్, అది పద్ధతి కాదు, అది మీలాంటి వాళ్ళు ఎవరు 50 ఏళ్ళ నుంచి ఎవరు అడుగుపెట్టలేదు, మీరు వస్తే తప్పకుండా గెలుస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను దాని కొరకే వాళ్ళకందరూ తెలుసు, విద్యార్థులకు, మిత్రులకు కూడా విశ్వాసంలో ఉన్నప్పుడు నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తినని, ఏ సమస్య వచ్చినా ముందుంటా అని, అందరిని కలుపుకుపోయే వ్యక్తిగా మీ ముందుంటా అని నాకు వాళ్ళకి తెలుసు. నేను కూడా అదేవిధంగా ప్రతి వ్యక్తితోని, ప్రతి సమస్య పైన ఏ రాత్రి పగలనుకుంటా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నేను నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నా స్వలాభ కొరకు వస్తున్నాను, నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా వస్తున్నా. ఎందుకంటే చట్టసభలలో, ముఖ్యంగా కౌన్సిల్లో ఒక గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి ఒక విద్యావేత్త ఉండాలని, అన్ని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి రావాలని నేను ముందొస్తున్నాను. మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నా. నా వెనుక కూడా నేను తెలంగాణ యువశక్తి అనే విద్యార్థులందరూ కలిసి తెలంగాణ యువశక్తి అని నన్ను ముందుకు దింపారు. ఈ తెలంగాణ యువశక్తి మంచి వైబ్రేషన్ ఉన్న ఒక సంస్థ ఇది. విద్యార్థులు అందరూ పనిచేస్తున్నారు. అన్ని జిల్లాలలో కూడా 4000 మంది విద్యార్థులు పనిచేస్తున్నారు. అదేవిధంగా మిత్రులు కూడా 3000 మంది ఉన్నారు. ఈ 7000 మంది యువశక్తితో నేను ముందుకెళ్తున్నా. తప్పకుండా ఈ ముస్తాబాద్ వాళ్ళు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నియరెస్ట్ ప్లేసే నా దుబ్బాక మండలము, రామక్కపేట. నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సంబంధాలతో తప్పకుండా అందరూ పిలిపించి ఇక్కడ నువ్వు రావాలి అంటే నేను వచ్చినాను. తప్పకుండా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే మనం గెలుస్తామని చెప్పి అందరూ హామీ చేయడం జరిగింది. నాకు ఇంత ముస్తాబాద్ మంచి రిసీవ్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు ముస్తాబాద్ వాళ్ళు. నేను ఒకటే చెప్పిన, నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ గ్రామీణ వాతావరణం ఉన్న పిల్లలందరూ అక్కడికి వస్తారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రామీణ విశ్వవిద్యాలయం లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే వాళ్ళందరూ మామూలుగా అందరూ గ్రామీణ విద్యార్థులు వస్తారు. వాళ్ళతో అన్ని సమస్యలు నేను షేర్ చేసుకున్నా. వాళ్ళకి ఏ రాత్రి పగలు లేకుండా కూడా నేను చూసిన మిత్రులకు కానీ నాకు అన్ని అనుభవం ఉన్నాయి. వ్యవసాయం మీద ఉంది, విద్యారంగం మీద ఉంది, నిరుద్యోగుల మీద తెలుసు, ఆర్టీసీ మీద తెలుసు, పోలీసు వ్యవస్థ మీద తెలుసు, కరెంటు, ప్రతి ఒక్క అవగాహన ఉంది. ఉస్మానియాలో మీ అనుభవాలు చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో నేను విద్యార్థిని అంటే అప్పుడు ఎలక్షన్స్లో గెలిచింటున్నాను. విద్యార్థి యూనియన్ ఎలక్షన్స్లో 82, 83, 84లో మెస్ సెక్రటరీ గెలిచాను. అధ్యక్షుడిగా కూడా గెలిచినప్పుడు నేను అక్కడ ఏ రాత్రి ఎవరైనా పగలు వచ్చినా, అంటే ఎంతోమంది అవుతారు గ్రామీణ స్థాయిలో. ఏ రాత్రి వచ్చినా నాకు ఈరోజు మెమో కావాలంటే ఆ విధంగా వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి కూర్చోబెట్టి చేసేది. ఇక్కడ మన దగ్గర నుంచి 11 ఒక్కరు వచ్చారు చాలామంది. తెలంగాణ, ఇంకా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఈ ఉద్యమం ఇంత ఉధృతంగా లేదు. తెలంగాణలో అన్యాయం అవుతుందని అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో అన్ని ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, రైట్ ఆర్గనైజేషన్స్ అన్నీ తీసుకుపోయి
చంద్రశేఖరరావు వైస్ ఛాన్సలర్ మీద ఒత్తిడి చేస్తే ఒక వారం రోజుల్లో తెలంగాణ వాళ్ళని పర్మనెంట్ చేసి అంటే ఆ చరిత్ర కూడా నాకుంది. అదేవిధంగా ఉస్మాన్ సీట్లో రిక్రూట్మెంట్ లేకపోతే సీఎం వద్దంటే కూడా నేను అన్ని ఆర్గనైజేషన్ కలకపోయి ఉస్మాన్ సీట్ తెలంగాణలో పెద్ద మాణిక్యం అది ఉస్మాన్ సీట్. అటువంటి దాంట్లో కూడా నేను రిక్రూట్మెంట్ దాంట్లో ఇమ్మీడియట్గా వైస్ ఛాన్సలర్ ఒప్పించి గవర్నమెంట్ ఆఫీస్ పెట్టి ఇవన్నీ చేయించగలిగిన. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ఎవరు లేనప్పుడు కూడా అసలు అప్పుడు ఉద్యమం లేదు, నేను మైకులు తెప్పించేది నేనే, టెంట్ తెప్పించేది నేనే, వాటర్ తెప్పించేది నేనే. ఈ విధంగా అందరినీ ఆర్గనైజేషన్లు కల్పించి ఉద్యమం బాగుండాలని చెప్పి అన్న నేను మైకులలో కనబడకపోవచ్చు కానీ విద్యార్థి హృదయాలలో ఉన్నాను, మా కొలీగ్స్ హృదయాలలో కూడా నేను ఉన్నా. ఎందుకంటే అందరికీ తెలుసు నేను ఏ విధంగా పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఆ టైం కూడా నేను ఇంకొక అనుభవం ఉంది నాకు, అది చెప్పలేను. విద్యార్థి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేను ఉస్మాన్ సీట్లో నా ప్రస్థానం మొదలైంది. సిటీ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన, స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేసిన పని అనుభవం ఉంది. అంటే సిద్ధాంతం వేరే అయినా నేను ఒక సమస్య వచ్చినప్పుడు అందరితోని అన్ని సంస్థలతోనూ కూడా అందరి నాయకులతోనూ కూడా అందరు మిత్రులతో కూడా నాకు సంబంధాలు బాగున్నాయి. నాకు అదే ముఖ్య అనుభవము. మీరు సమస్యల గురించి అన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఒకటే, నాకు అన్ని సమస్యల గురించి తెలుసు. ఒకటే సమస్య లేదు, మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద నాకు పట్టు ఉంటుంది. ఆ పట్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. నేను ప్రశ్నించే కొందరు కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తా, దాని మీద పట్టుబడతా, అది సాధించే వరకు నేను మొండి పట్టుకుంటా.